తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసినా అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీ టార్గెట్ అధికార కాంగ్రెస్, రాష్ట్ర బీజేపీ నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇతర బీజేపీ నేతల కంటే అతి ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు ట్యాక్స్ పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఏలేటి విమర్శల వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు అధికార కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. ఎందుకంటే ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు కాంగ్రెస్ నేతల్లో కాక పుట్టిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుండే టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కక్ష కట్టిన సంగతి తెలిసిందే. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆయన నిత్యం ఎవరో ఒక నాయకుడిపైన విమర్శలు చేస్తూ టార్గెట్ చేస్తాడన్న టెన్షన్ హస్తం వర్గాల్లో నెలకొంది. ఇరిగేషన్ బిల్లుల కోసం బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా బట్టిని టార్గెట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు. తాజాగా యూ ట్యాక్స్ పేరుతో కూడా వసూలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ ఆరోపణలు ఇతర బీజేపీ నేతలు చేస్తే అంతా పట్టింపు ఉండేది కాదేమో కానీ మొన్నటి వరకు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించి ఆ పార్టీ గురించి పూర్తిగా తెలిసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ ఆరోపణలు చేస్తుండటంతో అసలేం జరుగుతుందో అనే చర్చ తెర మీదకు వస్తోంది. ఏలేటి ఆరోపణల వెనుక మైండ్ గేమ్ ఉందా లేక మరేదైనా మర్మం ఉందా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతల ప్రోత్సాహంతోనే ఏలేటి కాంగ్రెస్ నేతలపైన విమర్శలు చేస్తున్నాడని చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే గతంలో ఏలేటి కాంగ్రెస్ లో ఉండటంతో కొంతమంది హస్తం నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీ అంతర్గత విషయాలను బీజేపీ నేత ఏలేటి సదరు కాంగ్రెస్ నేతలే చేరవేస్తున్నారన్న అనుమానాలు లేకపోలేదు. అయితే రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కై యూ ట్యాక్స్ పేరుతో 100 కోట్లు వసూలు చేస్తున్నాడని ఆరోపించాడు ఏలేటి. దీనిపై మంత్రి ఉత్తమ్ ఘాటుగానే స్పందించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే మే 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీ ఉండటంతో మార్నింగ్ ఇరిగేషన్ రివ్యూ, సాయంత్రం కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. అయితే అదే రోజు రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఏలేటి సీఎంఓ అధికారులను సంప్రదించాడు. సీఎం షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఏలేటికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సెక్రటేరియట్ ముందు ధర్నాకు దిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రచ్చకెక్కియాలని ప్లాన్ చేసుకున్న విషయం సీఎం రేవంత్ కు లీక్ అయింది. దీంతో ఆ వెంటనే బీజేపీ నేతలకు సమయం కేటాయించి వినతి పత్రం తీసుకుని ఫోటోలను అధికారికంగా విడుదల చేయించారు. ఈ క్రమంలో ఏలేటికి బిగ్ షాక్ తగిలినట్లయింది. దీంతో ఏలేటి వ్యూహం బెడిసికొట్టిందనే చర్చ బీజేపీ వర్గాల్లో సైతం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.